రాష్ట్రంలో చలి పంజ విసురుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పడిపోతున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జనం వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలిలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలిగాలులతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. చల్లని గాలులకు తోడు ఉదయం పడుతున్న మంచుతో చిన్నపిల్లలు, ముసలివాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరడంతో ఆ ఎఫెక్ట్ పగలు కూడా కనపడుతోంది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. టెంపరేచర్ 5 డిగ్రీలకు పడిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూరు మండలాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. మెదక్లో 9 డిగ్రీలు, రామగుండంలో 10, వరంగల్లో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అటు హైదరాబాద్లోనూ ఉదయం 8 గంటల వరకు పొగమంచు కురుస్తోంది. చుట్టుపక్కల వాళ్లు కనిపించనంతగా మంచు కమ్ముకుంటోంది. చలి తీవ్రతతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 చనిపోయారు. అటు ఉత్తరాదిని మంచు దుప్పటి కమ్మేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పొద్దెక్కిన మంచు ప్రభావం తగ్గడం లేదు. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు -, డిగ్రీలకు పడిపోతున్నాయి. హిమాచల్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 0 నుంచి - డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వీస్తున్న గాలులు చలి తీవ్రతకు కారణమని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. మరో వారం పాటు చలి తీవ్రత తప్పదంటున్నారు. ఇటు తెలంగాణ, కాశ్మీర్, ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలికి జనం బయటికి రాని పరిస్థితి. పల్లెలు, పట్టణాల్లో చలి పెరిగిపోవడంతో జనాలు గజగజ వణికిపోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు తగ్గడంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు మంచు దుప్పటి వీడటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఒక్కసారిగా 4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బారెడు పొద్దెక్కిన చలి ప్రభావంతో బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం పూట జనసంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. డిసెంబర్ ఎండింగ్లోనే చలిపులి పంజా విసరడంతో జనవరిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. అక్టోబర్, నవంబర్లో స్టార్ట్ అయ్యేటువంటి చలి ఈ సంవత్సరం డిసెంబర్ లాస్ట్లో చలి, విపరీతమైన చలి స్టార్ట్ అయిపోయింది. గత 3-4 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ ఉంది. ఈవెన్ మార్నింగ్ పోయేటటువంటి వాకర్స్ కూడా చలికి భయపడి పోలేకపోతున్నారు. ఆస్తమా ఉన్నటువంటి పేషెంట్లు అయితే చాలా భయపడుతున్నారు. ఆస్తమా పేషెంట్ 10 సంవత్సరం చలి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేకపోతున్నారు. మరి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బయటకు వెళ్ళడానికి. మళ్ళీ సాయంత్రం కూడా 7 అయిపోయిందంటే ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఏజెన్సీలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చల్లగాలులు వీస్తుండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు విలవిల్లాడుతున్నారు. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. కిటికీలు, తలుపులు, కనీస సౌకర్యాలు లేక చలితో సతమతమవుతున్నారు. చలి ప్రభావంతో దగ్గు, జలుబు, ఆయాసం, స్కిన్ ఎలర్జీ వంటి రోగాలు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. చలి తీవ్రతతో ఇప్పటి వరకు జిల్లాలో 3 చనిపోయారు. వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చలి ఎక్కువగా ఉండడంతో జిల్లాలో స్వెటర్లు, మంకీ క్యాప్లు, బ్లాంకెట్లకు డిమాండ్ పెరిగింది. సరిహద్దు రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో చలిగాలుల ప్రభావం పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. శ్రీనగర్, జమ్మూ, రాజౌరి ప్రాంతాల్లో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో 9 దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి ఉంది. విపరీతంగా కురుస్తున్న మంచు జనాన్ని ఇళ్లకే పరిమితం చేస్తోంది. తప్పనిసరై బయటికి వస్తున్న వాళ్లు కూడా చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు.